హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు 15 రకాల అద్భుతమైన యూస్ఫుల్ టిప్స్ అయితే షేర్ చేస్తున్నానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. వాటర్ బాటిల్ చిన్నవి ఉంటాయి కదండి, జ్యూస్ బాటిల్ లాంటివి. ఒక బాటిల్ అయితే తీసుకొని ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలండి. మధ్య భాగం కట్ చేసుకొని కింద పార్ట్ పై పార్ట్ ఇలా పెట్టేసుకున్నానండి. పై పార్ట్కి కొంచెం హోల్ అయితే పెట్టుకున్నాను. చాకుతో కొంచెం హీట్ చేసేసుకొని ఇలా కట్ చేసుకుంటే చక్కగా కటింగ్ అయిపోతుందండి. ఈ విధంగా కింద పార్ట్లో అయితే నేను ఇలాగా రాళ్ళు ఉప్పునైతే అయితే వేసుకున్నానండి. ఇది చాలా బాగా యూజ్ అవుతుంది ఈ టిప్ అయితే. ఇలా రాళ్ళు ఉప్పు వేసుకున్న తర్వాత కంఫర్ట్ కొంచెం దీనిపైన వేసేసి లవంగాలు ఒక 4-5 దీనిపైన గుచ్చామనుకోండి, మనకి ఒక్కొక్కసారి రూమ్స్లో అలానే హాల్లో కానీ బాత్రూమ్స్లో కానీ బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది. మనం ఎన్ని లిక్విడ్స్ వాడినా కూడా ఒక్కొక్కసారి బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది కదండి. అలా బ్యాడ్ స్మెల్ లేకుండా ఉండాలి అంటే ఇలా ట్రై చేయండి. రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే ఇలాగా రూమ్ ప్రెజనర్ లాగా ఉపయోగించుకోవచ్చండి. ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా హోల్స్ అయితే పై పార్టీకి ఇలా పెట్టాను కదండి. ఇప్పుడు ఇలా పెట్టేసుకుని ఎక్కడైనా రూమ్స్లో కానీ బెడ్రూమ్లో కానీ అలానే హాల్లో కానీ బాత్రూంలో కానీ ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, బ్యాడ్ స్మెల్ లేకుండా ఉంటుంది. ఇలా కంఫర్ట్ మనకి స్మెల్ లేనప్పుడు కొంచెం కంఫర్ట్ వేసేసుకుంటే సరిపోతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇంకా సెకండ్ టిప్ని తెలుసుకుందాం. సెకండ్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా అగ్గిపుల్లలు వర్షాకాలంలో కానీ శీతాకాలంలో కానీ నిమ్ముకొని సరిగా ఎలగవు కదండి. అలా ఉన్నప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇలా అగ్గిపెట్టెలో కొన్ని రైస్ అయితే తీసుకొని అగ్గిపుల్లలు వేసేసి ఇలా పెట్టుకున్నాం అనుకోండి, అగ్గిపుల్లలు నిమ్ముకోకుండా ఉంటాయి, చక్కగా మనకి త్వరగా ఎలుగుతాయండి. ఒకసారి ట్రై చేయండి. టిప్ నెంబర్ 3, నెయిల్ పాలిష్ వేసుకుంటూ ఉంటాం కదండి. నెయిల్ పాలిష్ వేసుకునేటప్పుడు ఒక్కొక్కసారి నెయిల్ పాలిష్ గడ్డ కట్టేసి త్వరగా మనం ఇలాగ వేసుకునేటప్పుడు రాదు కదండి. ఇలా గడ్డ కట్టేసిన నెయిల్ పాలిష్ని మనం పడేయకుండా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. నెయిల్ పాలిష్లో కొంచెం మనం పర్ఫ్యూమ్ అయితే యూజ్ చేసుకుంటూ ఉంటాం కదండి. పర్ఫ్యూమ్ కొంచెం ఇందులో స్ప్రే చేసేసుకొని ఇలా మనం నెయిల్ పాలిష్ వేసుకున్నాం అనుకోండి, చక్కగా నెయిల్ పాలిష్ గడ్డ కట్టిన నెయిల్ పాలిష్ కూడా చక్కగా మనకి ఈజీగా ఇలాగా అప్లై చేసుకోవచ్చండి. ఇలా గడ్డ కట్టినటువంటి నెయిల్ పాలిష్ని ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా అన్ని నెయిల్స్కి కూడా చాలా ఈజీగా సింపుల్గా ఇలా వేసుకోవచ్చండి. ఇలాగా గట్టి కట్టేసినటువంటి నెయిల్ పాలిష్ని మనం పడేయకుండా ఇలా కొంచెం పర్ఫ్యూమ్ స్ప్రే చేసి గట్టిగా రఫ్ చేసి ఊపామనుకోండి, చక్కగా మనం దీనిలో ఇలా వేసుకోవచ్చండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, నాకు కొంచెం హెల్త్ బాగాలేదంటే కొంచెం జలుబు చేసినట్లుగా కోల్డ్గా ఉంది. సో వాయిస్ కొంచెం చేంజ్ అయ్యింది, ఏమనుకోవద్దండి. సో తప్పకుండా వీడియో చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మనం టీ పెట్టుకుంటూ ఉంటాం కదండి. టీ పెట్టుకున్నప్పుడు ఒక్కోసారి కలర్ తగ్గిపోయినట్లుగా టీ పౌడర్ మనం ఎంత వేసినా కూడా ఒక్కోసారి కలర్ఫుల్గా ఉండవు కదండి. ఇలా దీనిలో కొంచెం టీలో కాఫీ పౌడర్ కొంచెం వేసుకొని ఇలా బాగా మరగపెట్టుకొని టీ పెట్టుకున్నాం అనుకోండి, చక్కగా కాఫీ పౌడర్ ఫ్లేవర్ తగులుతుంది కాబట్టి టీ కూడా టేస్టీగా ఉంటాయండి, కలర్ఫుల్గా ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఇంకా మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఈ టిప్స్ అన్నింటిలో ఏ టిప్ అయితే మీకు బాగా నచ్చిందో, ఏ టిప్ యూస్ఫుల్ అనుకుంటున్నారో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మనం హోమియోపతి మెడిసిన్ వాడుతూ ఉంటాం కదండి. హోమియోపతి మెడిసిన్ వాడుతున్న వాళ్ళకి ఇలాంటి చిన్న డబ్బాలు అయితే ఉంటూ ఉంటాయి కదండి. ఎట్లాంటి బాటిల్స్ పడేయకుండా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఇలా ఉక్స్లో అయితే వేసుకున్నానండి. అలానే ఇంకొక బాటిల్ వచ్చేసి నీడిల్స్ వేసుకున్నాను. మన అవసరానికి యూజ్ చేసుకోవడానికి చక్కగా మనం ఇలా ఇందులో పెట్టేసుకున్నాం అనుకోండి, అవసరానికి చక్కగా కనబడతాయి, తీసుకొని యూజ్ చేసుకోవచ్చు. టిప్ నెంబర్ 5, ఎక్స్పైర్ అయిన ట్యాబ్లెట్స్ కానీ మనం యూజ్ చేయని ట్యాబ్లెట్స్ కానీ మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి. ఒక ట్యాబ్లెట్ అయితే నేను తీసుకొని ఇలాగా మెత్తగా పౌడర్ లాగా చేసుకున్నాను. ఈ పౌడర్ చక్కగా యూజ్ చేసుకోవచ్చండి. మనం నైట్ గిన్నెలు కడిగేసిన తర్వాత కిచెన్ సింక్లోకి ఎక్కువగా బల్లులు బొద్దింకలు వస్తూ ఉంటాయి కదండి. వీటి ఘాటుకి స్మెల్కి బల్లులు బొద్దింకలు రావండి. ఇలాగా అయిపోయిన పౌడర్ డబ్బా తీసుకుని ఇలా పౌడర్ డబ్బాలో ఇలా ఎక్స్పైర్ అయిన ట్యాబ్లెట్ పౌడర్ని వేసేసి మనం నైట్ గిన్నెలు కడిగేసిన తర్వాత కొంచెం స్ప్రే చేసామనుకోండి, వీటి ఘాటుకి స్మెల్కి బల్లులు కానీ బొద్దింకలు కానీ రాకుండా ఉంటాయండి. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని అయితే షేర్ చేస్తున్నాను. ఇలా హ్యాండ్ వాష్ చేసుకునే సోప్స్ అయితే ఉంటూ ఉంటాయి కదండి. ఒక సోప్ని అయితే తీసుకొని, అది ఏ సోప్ అయినా పర్లేదండి, ఒక సోప్ని తీసుకొని ఇలాగైతే తురుముకోవాలి. కొంచెం తురుముకొని ఇలాగా మనం బ్యాంగిల్స్ తెచ్చుకున్నప్పుడు ప్లాస్టిక్ బాక్స్ అయితే వస్తాయి కదండి, ఒక బాక్స్ అయితే తీసుకొని ఇలా
ఈ సోప్ ముక్కలను ఇలాంటి బాక్సుల్లో మనం ఇలా స్టోర్ చేసేసుకొని మనం అడావుడిగా ఎక్కడికైనా బయటికి వెళ్తూ ఉంటాం కదండి. బయటికి వెళ్ళినప్పుడు హ్యాండ్ వాష్ చేసుకోవాల్సి వస్తుంది. అలాంటి టైంలో ఇలా మనం ఈ బాక్స్లో సోప్ ముక్కలు పెట్టేసుకొని హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకున్నాం అనుకోండి, మనం బయటికి వెళ్ళినప్పుడు చక్కగా ఈ సోప్ ముక్కలను యూజ్ చేసుకొని హ్యాండ్ వాష్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని షేర్ చేస్తున్నానండి. మన కిచెన్ సింక్లో అన్నం మెతుకులు కానీ ఇలాగ చిన్న చిన్న నలకలు కానీ పడుతూ ఉంటాయి కదండి. అంటే గిన్నెలు కడిగినప్పుడు ఇలాంటివి అడ్డం వస్తూ ఉంటాయి కదండి. మనం ఎంత వాటర్ ఇలా పోసినా కూడా అవి వెళ్ళవు కదండి, ఇలా హోల్స్లో ఇరుక్కుని ఉంటాయి. అలాంటి నలకలు చక్కగా ఈజీగా ఇలా తీసేసుకోవచ్చండి. సెజర్ ఒకటి తీసుకుని ఈ విధంగా హోల్స్లో మనకు అందనటువంటి నలకల్ని ఈజీగా ఇలా తీసేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 8, దోశలు మన హోటల్ స్టైల్లో క్రిస్పీగా రావాలంటే ఇలా ట్రై చేయండి. ఇలాగా దోశపిండిలో పచ్చిమిర్చి తగినన్ని, అలానే అల్లం ముక్క కొంచెం వేసేసుకొని ఇలా మిక్సీ పట్టుకున్నాం అనుకోండి, హోటల్ స్టైల్లో దోశలు ఎంత టేస్టీగా ఉంటాయో అలా ఉంటాయండి. ట్రై చేయండి. టిప్ నెంబర్ 8, ఇలా మిక్సీ అయితే మనం అప్పుడప్పుడు క్లీన్ చేస్తూ ఉంటాం కదండి. ఈ విధంగా క్లీన్ చేసుకోండి, చక్కగా యూజ్ అవుతాయి. ఇలాగ మిక్సీ పైన ఉన్నటువంటి డస్ట్ కానీ మరకలు కానీ ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మిక్సీ పైన కొంచెం ఇలా ఒక స్క్రబ్బర్ లాంటిది తీసుకొని, అంటే గిన్నెలు కడిగే స్క్రబ్బర్ అయితే ఉంటుంది కదండి, ఇలా స్క్రబ్బర్ దానిపైన కొంచెం సాల్ట్ అయితే వేసుకొని ఈ విధంగా కొంచెం బేకింగ్ పౌడర్ కూడా వేసుకొని ఇలా మొత్తం కూడా ఇలా స్క్రబ్బర్ పెట్టి క్లీన్ చేసుకున్న తర్వాత ఏదైనా ఒక పొడి క్లాత్తో ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, దీనిపైన మనకి తెలియని క్రిములు కానీ డస్ట్ కానీ మరకలు కానీ ఉంటూ ఉంటాయి కదండి, అవన్నీ కూడా చక్కగా క్లీన్ అయిపోతాయండి. క్రిములు కూడా మనకి తెలియని క్రిములు ఉంటాయి కాబట్టి సాల్ట్ అలానే బేకింగ్ పౌడర్ వేయడం వల్ల చక్కగా తొలగిపోతాయండి. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్ అయితే మీకు బాగా నచ్చిందో, ఏ టిప్ అయితే యూస్ఫుల్ అనుకుంటున్నారో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీకు ఏ టిప్ కావాలనేది కూడా కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ టిప్స్ మీకు ఎలా అనిపించాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మరొక యూస్ఫుల్ టిప్ని అయితే షేర్ చేస్తున్నాను. టిప్ నెంబర్ 11, శీతాకాలంలో కానీ వర్షాకాలంలో కానీ ఎక్కువగా పెరుగు సరిగా తోడుకోదు కదండి. అలా తోడుకోకుండా ఉన్నప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి. మనం ఇలా పాలల్లో పెరుగు ఇలాగా తోడు పెట్టేసుకున్న తర్వాత కింద ఫ్లోర్ మీద అలానే పెట్టేస్తూ ఉంటాం కదండి, సరిగా తోడుకోదండి. కింద ఒక ప్లేట్ పెట్టేసి ఇలాగ మనం పైన ఇలా ఒక గ్లాస్ పెట్టేసుకొని ఇలా పాలుది ఇలా పెట్టేసుకున్న తర్వాత మూత పెట్టుకున్నాం అనుకోండి, 1 అవర్ లోపలనే చక్కగా పెరుగు అయితే తోడుకుంటుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని అయితే తెలుసుకుందాం. ఏదైనా ఒక బౌల్ తీసుకుని దాంట్లో ఒక స్పూన్ అయితే పసుపు వేసుకోవాలి, ఒక స్పూను సాల్ట్ వేసేసుకొని కొంచెం బేకింగ్ పౌడర్ వేసుకొని ఇలా మొత్తం కూడా ఇలా కలిపేసుకోవాలండి. స్పూన్ పెట్టి మొత్తం కలిసేలాగా ఇలా కలుపుకున్న ఈ మిశ్రమాన్ని కొందరి ఇళ్ళల్లో ఇలా చెక్క గుమ్మాలు అయితే ఉంటూ ఉంటాయి కదండి, వుడ్వి, అవి ఒక్కోసారి చెదలు వచ్చేసి చీమలు పడుతూ ఉంటాయి కదండి. అలా చీమలు పట్టినప్పుడు బాగా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి. పుట్టలు అంటే చీమల పుట్టలాగా చెదల్లాగా వచ్చేస్తూ ఉంటుంది, మట్టి తవ్వుతూ ఉంటాయి కదండి. అట్లాంటి ఇబ్బందిగా ఉన్నప్పుడు ఇలా కొంచెం ఈ మిశ్రమాన్ని పగిలిన దగ్గర ఇలా చెదలు వచ్చిన దగ్గర ఇలా వేసామనుకోండి, చీమలు కానీ చెదలు కానీ రాకుండా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 13, ఇలాంటి నెట్ బ్యాగ్స్ అయితే మనం ఏదైనా వస్తువు కొన్నప్పుడు వస్తూ ఉంటాయి కదండి, వాటిని పడేయకుండా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఇలాంటి నెట్ బ్యాగ్స్ని చక్కగా బాడీ స్క్రబ్బర్ లాగా యూజ్ చేసుకోవచ్చు. అలానే ఇందులో ఎల్లుల్లిపాయలు పెట్టేసుకొని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, ఎల్లుల్లిపాయలు పాడవకుండా ఎన్ని రోజులు ఉన్నా కూడా అలానే ఫ్రెష్గా ఉంటాయండి. చాలా బాగా వర్క్ అవుతుంది. నేను ఇలానే ఫాలో అవుతూ ఉంటాను. ఎల్లుల్లిపాయలు ఎక్కడ కూడా కుళ్ళిపోవటం కానీ అలానే బూజు పడటం కానీ ఏమి జరగదండి. ఇలా చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి, సంవత్సరం ఉన్నా కూడా ఇలా ఎల్లుల్లిపాయలు పాడవకుండా ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఇంకా మరొక యూస్ఫుల్ టిప్ని అయితే తెలుసుకుందాము. టిప్ నెంబర్ 14, స్టవ్ మీద పాలు పెట్టుకున్నప్పుడు ఒక్కొక్కసారి పొంగిపోతూ ఉంటాయి కదండి, ఆ పొయ్యి అంతా కూడా మళ్ళీ క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇలా ఈ టిప్ని అయితే ఫాలో అయిపోండి. ఇలా పాలు మనం స్టవ్ మీద పెట్టుకున్నప్పుడు గ్యాస్ స్టవ్ని సిమ్లో ఉంచేసి ఇలాగా పాల గిన్నెకి కొంచెం ఆయిల్ అప్లై చేసామనుకోండి, పైకి పొంగినా కూడా పైకి పొంగిపోవండి, అందులోనే పాలు అయితే మరుగుతూ ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇంకా మరొక యూజ్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఈ టిప్స్ అన్నింటిలో ఏ టిప్ అయితే మీకు బాగా నచ్చిందో, ఏ టిప్ యూజ్ఫుల్ అనుకుంటున్నారో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా
అద్దాలు అయితే ఉంటూ ఉంటాయి కదండి, అద్దాలు మనం అప్పుడప్పుడు క్లీన్ చేస్తూ ఉంటాము. ఎంత క్లీన్ చేసినా కూడా దీనిపైన మరకలు కానీ డస్ట్ కానీ పడుతూ ఉంటుంది కదండి. దీనిపైన కొంచెం పేస్ట్ వేసేసి ఏదైనా ఒక కాటన్ క్లాత్తో ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా కనిపిస్తుందండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. దీనిపైన ఉన్నటువంటి డస్ట్ కానీ మరకలు కానీ ఈజీగా రిమూవ్ అయిపోతాయి. ఐ హోప్ ఈ టిప్స్ అన్ని మీకు నచ్చాయి అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఎంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నానండి. ఇలాంటి సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.